ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ రాఘవ. వెల్కమ్ టు ఆర్టీవీ. మనం గత అంటే ఫ్రైడే రోజు అనుకుంటా, శుక్రవారం రోజు పోయిన శుక్రవారం రోజు అయితే ఒక వార్త అయితే చేయడం జరిగింది. కూరగాయల మార్కెట్లో 106 షాపులు నిర్మించి నేటికి 10 సంవత్సరాలైన అవి వినియోగంలో లేవు. అదేవిధంగా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పి మనకు కూరగాయల మార్కెట్కి సంబంధించిన కొందరు వ్యక్తులు మనకు కాల్ చేయడం జరిగింది. అక్కడికి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. అక్కడ కూరగాయల మార్కెట్కి వెళ్ళి మొత్తం కూడా కూరగాయల మార్కెట్ ఒక దుర్గంధమైన పరిస్థితిలో ఉంది. ముక్కుపుడాలు అదిరిపోయే కంపు వాసనతో ఆ మార్కెట్ అంతా కూడా గలీజ్గా తయారైపోయింది. మందుబాబులకు అడ్డాగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గద్వాల నడిబొడ్డున ఆ షాపులు ఉన్న ఎవరు పట్టించుకోలేదు 10 సంవత్సరాల నుంచి కూడా. అయితే మనం ఒక వార్త చేయడం దానికి వార్తకైతే స్పందించడం జరిగింది. మనం మళ్ళీ అంటే ఫ్రైడే శుక్రవారం రోజు మనం పెట్టాము వార్త చేసి, మళ్ళీ ఒకసారి అదే వార్తని సాటర్డే రోజు శనివారం రోజున మళ్ళీ వార్త అయితే మళ్ళీ రాయడం జరిగింది. మన ఆర్టీవీలో ఒక కథనంగా రాయడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలు అడ్డామాట గద్వాల నడిబొడ్డు అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గద్వాల ప్రజాప్రతినిధులకు మనవి అని చెప్పి రాశాము. అయితే గద్వాల పట్టణంలో నడిబొడ్డున ఉన్న కూరగాయల మార్కెట్ 2010లో కూలిపోయింది. అప్పుడు ఒక 8 మంది అయితే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కూలిపోయిన దాన్ని డిస్మెంటల్ చేసి పడేసి అక్కడ కొందరు కూరగాయల వ్యాపారస్తులు గుడిసెల లాంటి తలకల్లో వేసుకుని షాప్స్ వేసుకుని అక్కడ కూరగాయల వ్యాపారం కొనసాగించారు 2010 నుంచి 2014 వరకు. అయితే 2014లో ఒక షార్ట్ సర్క్యూట్లో ఆ కూరగాయల మార్కెట్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. ఆ కాలిపోయిన తర్వాత 2014లో కాలిపోతే 2016-17 ఆ సంవత్సరంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సుమారు ఒక 106 షాపులు అయితే అక్కడ నిర్మించడం జరిగింది కూరగాయల వ్యాపారస్తుల కోసం. అక్కడ షాపులు మాత్రం ఒక 36 వినియోగంలో రోడ్ సైడ్ ఉన్నాయి. ఇంకా మిగతా 70 షాపులు మాత్రం వినియోగంలో లేవు. అది మనం క్షేత్రస్థాయిలో పరిశీలినప్పుడు మనకు తెలిసింది. 70 షాపులు అయితే నిరుపయోగంగా పడి ఉన్నాయి. బికాజ్ ఆఫ్ అక్కడ కారణం ఏంటంటే రోడ్లు విశాలంగా లేవు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ లేదు అనే ఒక కారణంతోన అక్కడ మహిళలు కూడా వెళ్ళడానికి రావడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూరగాయల వ్యాపారస్తులు ఆ షాపులలో ఎవరు కూడా కూరగాయలు అమ్మట్లేదు. 70 షాపులు అయితే ఊరికైనా షట్టర్లు బంద్ చేసిన పరిస్థితి. ఆ బంద్ ఉన్నందువలన మొత్తం అక్కడ ఒక వైన్ షాప్ కూడా ఉండడంతో ఆ వైన్ షాపు తాగడం, వెనకాల సెంటర్లపై మూత్ర విసర్జన, అసాంఘిక కార్యకలాపాలు, రోజు మందుబాలకు అడ్డగా మారడం, ఇవన్నీ రొటీన్గా జరుగుతున్న అక్కడ ఒక మర్డర్ కూడా జరిగిందని తెలిసింది. అయితే గొడవలు, కాలు చేతులు ఎదుర్కోవాలి చాలా కొన్ని కార్యక్రమాలు అక్కడ జరిగినాయి. అక్కడ నిఘా లేకపోవడంతో ఆ మార్కెట్లో ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో అది గత 10 సంవత్సరాల నుంచి కూడా నిరుపయోగంగా పడిన సెంటర్స్ని ఒకసారి మనం ఆ వార్త రాసినందుకు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమూర్తి, అదేవిధంగా మన కలెక్టర్ సంతోష్ గారు కూడా ఈరోజు వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. కమిషనర్తో కలిసి, మున్సిపల్ కమిషనర్తో కలిసి వాళ్ళకు ప్రత్యేకంగా ఆర్టీవీ తరఫున ప్రతినిధులుతున్నాం. ఆర్టీవీ కథనానికి స్పందించేందుకు వాళ్ళు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాము. ఇక పరిశీలననే కాకుండా, విజిట్ చేయడమే కాకుండా ఆ పనిని అయితే వెంటనే కొనసాగించి మార్కెట్కి పునర్వైభవం తీసుకొస్తారని ఆర్టీవీ ఆశిస్తుంది. ఎప్పుడెప్పుడు పనులు మొదలు పెడతారో ఒక వారం 10 రోజులైతే చెప్పారు. చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో ఆ పని చేసి మొత్తం మీద షట్టర్స్ మొత్తం కూడా షాప్స్, కూరగాయల మార్కెట్ షాపులో పునర్వైభవం కలిగించేలా అధికారులు చేస్తారని మనం కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మాట్లాడిండు మనకు కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే కూడా మాట్లాడిండు. ఈరోజు విజిట్ చేసినప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆర్టీవీ కథనానికి స్పందన వచ్చిందని చెప్పేసి మనకు వార్త అయితే రాసినాము. ఫస్ట్ మనకు ఒకసారి చూద్దాం. సార్ కొన్ని విజువల్స్ ఉన్నాయి, బైట్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అంటే కలెక్టర్ వస్తుంది కదా, క్లీన్ చేస్తుంది. ఆ రోజు మనం పోయినప్పుడైతే ఇప్పుడు అన్నిటి లేదు. ఈరోజు చాలా వాటర్ వేసి కొంత మందు వేసి ఇది చేయడం జరిగింది. మొత్తం ఆ మార్కెట్ చుట్టూ అయితే రౌండ్ ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్లు, కమిషనర్ అందరూ కూడా అక్కడ చూసారు మొత్తం. అది
పర్మిషన్ జరిగింది. ఎమ్మెల్యే కౌన్సిలర్లు, కమిషనర్లు, కలెక్టర్లు, మిగతా కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా విజిట్ చేసినందుకైతే మనకైతే థ్యాంక్స్ చెప్పడం జరిగింది. కూరగాయల వ్యాపారస్తులు త్వరలో కూడా అది అందుబాటులోకి తీసుకురావాలి, మార్కెట్ మొత్తం కూడా పునరావృతం తీసుకురావాలని ఆర్టీవీ కోరుకుంటుంది. అయితే ఇక్కడ ఎమ్మెల్యే కలెక్టర్ ఏం మాట్లాడినా ఒకసారి చూద్దాం. కలెక్టర్ టెండర్ పిలిచినప్పుడు ఈ షాప్స్ వాళ్ళకి టెండర్ కండిషన్లో రాసి ఉండడం జరుగుతుంది. గవర్నమెంట్కి ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఇది వాళ్ళకి కూడా మనం నష్టపరిహారం ఏముంది వాళ్ళకి కిరాయి తగ్గించడము లేకపోతే డిపాజిట్ తగ్గించడము అది కూడా చేస్తాము. తర్వాత ఇది ఒక పబ్లిక్ యూటిలిటీ అని వచ్చినప్పుడు ఒకరికే కాకుండా మనం మొత్తం పబ్లిక్ యూటిలిటీ చూడాల్సి వస్తుంది. సో అట్లా మొత్తం పబ్లిక్కి వచ్చి కావాలంటే మనం చూసుకుంటాం. ఇది కూడా నష్టం జరగకుండా అట్ ద సేమ్ టైం పబ్లిక్కి కూడా యూటిలైజ్ అయినట్టు చూసుకుంటాం. వైన్ షాప్ ఏమున్నాయి, మనకి పర్మిషన్ ఉన్నాయా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, సో ఏముంది చూసి నేను యాక్షన్ తీసుకుంటాను. కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు షాపులు కేటాయించినారు, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ కేటాయిస్తాము, షాపులు ఎవరెవరికి అనేది మళ్ళీ త్వరలో నిర్ణయిస్తామన్న విషయం అయితే చెప్తున్నారు. త్వరలో కూడా అది రోడ్డు అనేది కూడా చేస్తామని చెప్తున్నారు. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడిన ఒకసారి అది కూడా విందాం. కాంప్లెక్స్ వారందరి సాయంతో అక్కడ ఉన్న వెండర్స్ కానీ అందరూ కూడా కలిసి కొత్త మున్సిపాలిటీ సాయంతో కొత్తగా కాంప్లెక్స్ కట్టుకోవడం అయినా సరైన రుసుకులు లేనందు వల్ల ఆ కాంప్లెక్స్ అనేది ఈ రోజు ఇంత డబ్బులు పెట్టి కట్టిన కాంప్లెక్స్ స్థాయిలో ఫిలప్ కాలేదు. వాళ్ళకి అలాట్ అయిన పాత షాపులు అలాట్ అయినప్పుడు వాళ్ళకి దారి లేక లోపల ఒక దుర్గతమైన పరిస్థితి లైన్స్ వల్ల లేక కూడా ఇక్కడ కూడా ఫిలప్ కాలేదు. దాన్ని ఏ విధంగా వాళ్ళ పునరావృతమై వాళ్ళ పునర్వైభవం గతంలో మహారాజు కట్టిన మార్కెట్ ఏ విధంగా వైభవంగా ఉందో ఈరోజు ఆ పునర్వైభవం తేవాలనే ఉద్దేశం కూడా కొన్ని ఆల్టర్నేటివ్గా అంటే కొంత ఆల్టరేషన్ చేసి ఏ విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళకి మంచి జరిగే విధంగా కూరగాయల మార్కెట్ వచ్చిన వ్యాపారస్తులు కానీ కొనుగోలుకి వచ్చిన మామూలు ప్రజలే ఎవరు కూడా ఇబ్బంది కాకుండా కాంప్లెక్స్ వాళ్ళకి ఇబ్బందులు కాకుండా ఆ వరకు ప్రయత్నం చేసి ఏదో విధంగా పర్యటన చేస్తారు. ఇది ఫ్రెండ్స్ అయితే మొత్తమైన ఆర్టీవీ కథనానికి స్పందించిన ఎమ్మెల్యేకు, అదేవిధంగా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, జిల్లా ప్రజాప్రతినిధులకు కూడా ధన్యవాదాలు చెప్తుంది ఆర్టీవీ. ఆ మార్కెట్ని ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకురావాలి. 10 సంవత్సరాలుగా నిరుపయోగంగా పడి ఉన్న మార్కెట్ని మళ్ళీ కూరగాయల మార్కెట్కి పునరుద్ధరణ వచ్చేలా అధికారులు, నాయకులు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది ఆర్టీవీ. ఓన్లీ విజిట్కి అదేవిధంగా పరిశీలనకే పరిమితం కాకుండా దీన్ని కార్యరూపం దాల్చాలి, వెంటనే కూడా కూరగాయల మార్కెట్ని ప్రారంభించాలని చెప్పేసి ఆర్టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.